గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు లండన్ లో లవ్లీ ఫ్యామిలీ. డిసెంబర్ లో ఇండియా వద్దామని ఎప్పుడో ప్లాన్ చేసుకున్నాము. బట్ అన్ఎక్స్పెక్టెడ్ గా మా ప్లాన్ చేంజ్ అయింది. దుబాయ్ వెళ్లాల్సి వచ్చింది. లాస్ట్ టైం ఇండియా వచ్చినప్పుడు మా పాపకి ఆపరేషన్ అయింది. హ్యాండ్ లో రాడ్స్ పెట్టారు. సో 9 months ఇప్పటికే అయిపోయింది. సో రాడ్స్ రిమూవ్ చేయించొచ్చని డాక్టర్ ని కన్సల్ట్ చేస్తే చెప్పారు. సో ఎలాగో దుబాయ్ వరకు వెళ్తున్నాం కదా అని మా పిల్లల్ని కూడా తీసుకెళ్లి అలానే ఇండియాలో ఆపరేషన్ చేయించేద్దామని స్కూల్లో పర్మిషన్ తీసుకున్నాము. నిన్న మార్నింగ్ నేను మా హస్బెండ్ వెళ్దామని అనుకున్నాము. బట్ ఇవాళ మార్నింగ్ మా పిల్లల్ని కూడా తీసుకెళ్దామని ఫిక్స్ అయిపోయాము. ఇక అన్ని టైమ్స్ ట్రావెల్ చేయకుండా డిసెంబర్ లో ఇండియా వెళ్లే ప్లాన్ అయితే చేంజ్ చేసుకున్నాము. యాక్చువల్ గా డిసెంబర్ లో కూడా మా పాపకి ఆపరేషన్ చేయించడం కోసమే వెళ్దాం అనుకున్నాము. బట్ ఇప్పుడు ఎలాగో వెళ్తున్నాం కాబట్టి ఇక అప్పుడు ప్లాన్ అయితే చేంజ్ అయిపోయింది. యాక్చువల్ గా ఇండియాలో మా అత్త వాళ్ళకి కానీ అలాగే మా అమ్మ వాళ్ళకి కానీ ఎవరికి తెలియదు మేము దుబాయ్ వెళ్తున్నామని తెలుసు. సో అలానే కంటిన్యూ చేయు, మనం సర్ప్రైజ్ చేద్దాము అని మా హస్బెండ్ కి చెప్పాను. ఇంక్లూడింగ్ మా పిల్లలకి కూడా తెలీదు. ఇవాళ స్కూల్లో పర్మిషన్ తీసుకున్నాము. మా పిల్లలకి కూడా చెప్పదు, వాళ్ళని కూడా సర్ప్రైజ్ చేద్దామని చెప్పాను. బట్ మా హస్బెండ్ అయితే మా పిల్లలకి స్కూల్ నుంచి వచ్చేటప్పుడు రివీల్ చేసేసారు. అలాగే మా అత్త వాళ్ళకి కూడా చెప్పేశారు. మా అత్త వాళ్ళకి, మా పిన్ని, బాబాయ్ వాళ్ళకి కూడా చెప్పేశారు. మా హస్బెండ్ కి ఒక సెంటిమెంట్ ఉండిపోయింది. అదేంటంటే ఫ్లైట్ జర్నీ చేస్తున్నాం కదా, అలా చెప్పకుండా వెళ్ళకూడదు అది ఇది అని. బట్ స్టిల్ నేను మా పాపకి ఇంకా ఫూల్ చేయడానికి ట్రై చేస్తున్నాను. డాడీ నీకు అబద్ధం చెప్పారు, మేము మాత్రమే వెళ్తున్నాము, మీరు రావట్లేదు అని నేను ఫూల్ చేస్తున్నాను. ఏమని చెప్పాడు స్కూల్లో డాడీ? టుమారో ఇండియా, టుమారో కాదు 12th month లో వెళ్తామని చెప్పి పర్మిషన్ తీసుకోవడానికి వచ్చి తను ఎంత చెప్పినా నమ్మట్లేదు. స్కూల్లో వాళ్ళు మిస్ తో మాట్లాడేటప్పుడు వినేసిందంట. సో రేపే మా ట్రావెలింగ్. కొన్ని థింగ్స్ కొనాల్సి ఉంటే డైరెక్ట్ గా పిల్లల్ని స్కూల్ నుంచి పిక్ చేసుకుని షాపింగ్ వచ్చేసాము. మేమే వెళ్తున్నాము, అక్క వాళ్ళు రావట్లేదు. చాలా కష్టంగా పిల్లలకి స్కూల్లో పర్మిషన్ ఇచ్చారు. మా పాపకి ఆపరేషన్ అన్నాం కాబట్టి ఒప్పుకున్నారు. ఆపరేషన్ అయ్యాక ఎవిడెన్సెస్ అన్ని కూడా చూపించమన్నారు. ఇక్కడ చేయించచ్చు కదా, ఇండియానే ఎందుకు వెళ్తున్నారని చాలా క్వశ్చన్ చేశారు. యూకేలో కూడా అడ్వాన్స్డ్ టెక్నాలజీ ఉంది. బట్ ఆల్రెడీ ఇండియాలోనే చేయించాం కాబట్టి ఇక్కడ చేయించడానికి యూకేలో మాకు అంత ఇంట్రెస్ట్ లేదు. స్కూల్లో కూడా అదే చెప్పాము, ఇండియా ఆపరేషన్ కి ఇక్కడికి డిఫరెన్స్ ఉంటాయి కదా, బోన్స్ ఫిట్టింగ్ అది, అందుకే మేము ఇండియానే వెళ్ళాలనుకుంటున్నాము అని. సో ఎలానో మేము షాపింగ్ వచ్చాం కాబట్టి అక్క వాళ్ళు ఇక్కడే ఉంటున్నారు కాబట్టి వాళ్ళకి కావాల్సిన థింగ్స్ కూడా తీసుకుందాం అని వచ్చాము. మేము రెగ్యులర్ గా ఫిషెస్ అవి ఇక్కడే తీసుకుంటూ ఉంటాము. ఆల్రెడీ హాఫ్ ఆఫ్ ద లగేజ్ ప్యాకింగ్ చేసేసాము. ఇంకా మిగిలినవి ఇప్పుడు కొన్ని థింగ్స్ తీసుకోవాల్సినవి ఉన్నవి తీసుకొని ఇంటికి వెళ్ళి ఆ మిగిలినవి కూడా ప్యాకింగ్ చేసేయాలి. ఇంకా అంతే. వీళ్ళు ముగ్గురే మాక్సిమం ఎప్పుడు కలిసి ఉంటారు కాబట్టి త్రిషి ఒక్కతే ఉండిపోతుందని లోన్లీగా ఫీల్ అవుతుంది. ఇది హాలిడేస్ టైం కాదు కాబట్టి అది రావడానికి అవ్వలేదు. సో ఇక తప్పదు కాబట్టి మా చిన్నదాన్ని తీసుకెళ్లిపోతున్నాము. దట్టు ఇప్పుడు ఇండియాలో దసరా కూడా ఉంది. మేము ఆల్మోస్ట్ 4 years అయిపోతుంది దసరాని ఇండియాలో సెలబ్రేట్ చేసుకుని. రేపు మార్నింగే మా ఫ్లైట్. ఎయిర్పోర్ట్ కి వెళ్ళేటప్పుడు నేను మా అమ్మ వాళ్ళకి అలాగే అందరికి ఎవరికైతే చెప్పలేదో వాళ్ళందరికీ కూడా చెప్పి సర్ప్రైజ్ చేశాను. వాళ్ళందరూ ఎలా రియాక్ట్ అయ్యారో కూడా నేను వీడియో తీసి ఉంచాను. అవన్నీ కూడా నేను ఇప్పుడు షేర్ చేసుకుంటాను మీతో. మా అత్త వాళ్ళకి ముందే తెలిసిపోవటం వల్ల వాళ్ళ రియాక్షన్ క్యాప్చర్ చేయలేకపోయాను. నీకు ఇండియా వస్తున్నాను ఎవరు చెప్పారు అసలు? ఇండియా కాదు, స్కాట్లాండ్. You are going to Scotland, not India. We are going to India. Wait, no. You are going to Dubai first, then India, then back home to school. No, I said no. I said yes. Listen first. Daddy said everything wrong. No, what you said everything wrong. What I'm saying. Hello. Is that airport? మమ్మీ జోక్ చేసాం అలా మాయాలకి ఫోన్ చేసి. మాయ చెప్తున్నాడు ఇప్పుడు షాప్ లో అన్నారు. బాబు సడన్ సర్ప్రైజ్, రాత్రి అలా చెప్పలేదులే అన్నారు. అంటే లేదు అక్క వచ్చేస్తున్నారు అంటారు. జోక్ చేసాం మాయాలకి. వాళ్ళేదండి సంతోషం బంగారు జోక్ అంటే మళ్ళీ సంతోషం అంటది. మాట వినిపిస్తున్నాయి నాకు. చూడు ఫ్లైట్ ఎక్కలేదా? ఎయిర్పోర్ట్ లో ఉన్నాం. ఎయిర్పోర్ట్ కి వచ్చాం అమ్మ ఇప్పుడే జస్ట్ లాగా. లండన్ ఎయిర్పోర్ట్ లో ఉన్నారా? లండన్ ఎయిర్పోర్ట్ లో. అదే రాత్రి లేదు రావన్నారు అనేసి నేనంటే బెదమా చేశాడు. ఇప్పుడు లేదు వచ్చేస్తున్నారు అక్క, నాకు రోజు కట్ చేసేస్తున్నావు అంట ఫోన్ అంటాను. నువ్వు దిగానన్నా కదా, ఈ లోపు మాయాలకి ఫోన్ చేసి చెప్పాను. వాళ్ళు సంతోషం. హలో, చెప్పరా ఏం చేస్తున్నావు? ఏం చేయలేదు, జడ వేసుకుంటున్నాను. సాయంత్రం మూవీకి తీశారు బావగారు టికెట్లు. అయితే ఇంకా అలాగే జడ వేసుకుంటున్నాను కూర్చొని. ఓకే ఓకే. వెళ్ళిపోయారా దుబాయ్? దుబాయ్ వెళ్ళిపోయారా? ఎయిర్పోర్ట్ కి వచ్చాం. ఇండియా కూడా వస్తున్నాం. ఇల్లు
ఇండియా కూడా వస్తున్నారా? వా సూపర్. ఎప్పుడు ఎప్పుడు ఎక్కుతారు ఫ్లైట్? మాక్సిమం 4 days అనుకుంటున్నాము. అది అయిన వెంటనే వచ్చేస్తాం. హాయ్ చిన్నుడు. ఏంట్రా హలో హలో మాయా, చెప్పమ్మా. ఎక్కడున్నా? బాగున్నా. ఏం చేస్తున్నారు? ఇంటి దగ్గర ఉన్నావా? వచ్చింది. సర్ప్రైజ్, ఇండియా వస్తున్నాం. నిజమే. ప్రామిస్. నిజమే మైగో. ఎయిర్పోర్ట్కి వెళ్తున్నాము. కానీ ముందు దుబాయ్కి వెళ్ళి పాస్పోర్ట్ సైన్ చేసి అప్పుడు ఇండియాకి వెళ్ళినాం. దుబాయ్లో హాయ్ చెప్పు. పెద్దాడి అన్న పెద్దనాన్న ఒకరే. ఎలాగో వస్తున్నాం కదా దుబాయ్ వరకు, ఇండియా వెళ్దాంలే, మన ఇద్దరం వెళ్ళి వచ్చేద్దాం అన్నాడు. మన ఇద్దరం ఎందుకులే, ఇంకా స్కూల్లో పర్మిషన్ తీసుకొని పనితకి ఇంకా ఆపరేషన్ కూడా చేయించేద్దాం, ఇంకా సంక్రాంతికి వెళ్దాం మానేద్దాం అని చెప్పి ఇప్పుడు వచ్చేద్దాం. సంక్రాంతి రాకుండానా? ఇంకా అప్పుడు బానేస్తాం. ఇంకా సంక్రాంతి టైంలో ఇంకా మానేద్దాం అని చెప్పి ఇంక నిన్నే అనుకున్నాం. నేను ఉదయం టికెట్లు తీసాడు, రాత్రి లగేజ్ ఎత్తుకొని వచ్చాం. సడన్ ప్లాన్. ఎవరికి ఇంకా మమ్మీకి కూడా తెలీదు. ఫోన్ చేస్తుంటే బస్సు ఇప్పుడే దిగానని మళ్ళీ ఎట్టేసింది. వైజాగ్ వెళ్ళింది. నేను చెప్పాడు మామూలుగా దుబాయ్ వస్తున్నాం అక్క, ఒక గమనగా ఇంకా దేబెట్టకపోతే భారతి నేను అలా వచ్చి 2 రోజులు ఉండి వెళ్ళిపోతాం అని చెప్పాడు. ఇంక మన ఇద్దరం వెళ్ళడం ఎందుకు, పిల్లల్ని కూడా తీసుకెళ్ళిపోతాం, స్కూల్లో పర్మిషన్ తీసుకోండి అని చెప్పి ఇంకా ఏమైనా తీసుకొచ్చేస్తున్నాం. డాక్టర్ని అడిగాము. 9 నెలల నుంచి 9 నెలలు దాటేస్తే పర్లేదు అన్నారు. 12వ నెలలో కదా అయింది దానికి ఆపరేషన్. ఏం చేస్తున్నావు? రాలేదా వీడియో కాల్? ఏం చేస్తున్నావు? ఇలా చూడు, ఇలాగా. హన్వి ఇలా చూడు. హన్వి ఇలా చూడే. ఇండియా వస్తున్నావు. ఇండియాకి వస్తున్నాం. ముందు దుబాయ్కి వెళ్తున్నాం, అప్పుడు ఇండియాకి వస్తున్నాం. ఒకసారి పెద్దనాన్న అడుగు, చెప్తాడు. ఏ పెద్దనాన్న అడగాలి? చిన్న పెద్దాడినా? చిన్న పెద్దాడిని అడుగు, చెప్తాడు వెళ్తున్నామని. దుబాయ్కి వెళ్తున్నాం. ముందు పాస్పోర్ట్ చేయడానికి, పాస్పోర్ట్ తర్వాత ఇండియాకి వస్తున్నాం. అలాగా వస్తున్నాం కదా దుబాయ్ వరకు, ఇండియా వెళ్దాం అన్నాడు. మన ఇద్దరం వెళ్ళిపోదాం, దసరా ఉంది కదా అని. అయితే డాక్టర్ కనుక్కున్నాం, ఒకసారి ఆపరేషన్ చేయించవచ్చు అంటే ఇంకెళ్ళని తీసుకొచ్చేస్తున్నాం. ఇంకెలాగా దుబాయ్ వరకు వస్తున్నాం కదా, ఆపరేషన్ చేయించేసి మళ్ళీ పనితో తీసుకొచ్చేద్దాం అని. ఇంక సంక్రాంతికి రాము. ఇంకా పిల్లలకి, చిన్నపిల్లలకి 6 నెలలు దాటితే తీయించేయాలంట. అది ఎదిగి చేయి కదా, బోన్ ఎదుగుతుందంట వాళ్ళకి. పర్లేదు అన్నారు, బోన్ ఎదుగుతుందంట. లేదంటే 2 చేతులు హైట్ తేడా వస్తాయంట. ఇంక సంక్రాంతికి రావడం మానేద్దాంలే అని చెప్పి ఇప్పుడు ఎలాగో వస్తున్నాం కదా అని ఇంకా ఇంకేటత్తా ఇండియా వస్తున్నాం. దుబాయ్ వచ్చి దుబాయ్ నుంచి ఇండియా వస్తున్నాం. పిల్లల్ని తీసుకొస్తున్నాం. కనుక్కున్నాము. కనుక్కుంటే డాక్టర్ని పర్లేదు చేయించమన్నారు. అందుకని ఇంకా వాళ్ళని తీసుకొచ్చేస్తున్నాం. మంచి పని చేశారు, బాగుంది. దసరాకి వస్తున్నారు, సరదాగా ఉంటది అయితే ఈసారి మనకి. మీరు ఇప్పుడు ఇయ్యాలి అన్నారు కదా నేను మా అక్క కార్లోనే. ఈ రోజే వెళ్తున్నాం ఎయిర్పోర్ట్ కి. ఇప్పుడు
ఎయిర్పోర్ట్కి వెళ్తున్నారమ్మా. ఇప్పుడు ఎయిర్పోర్ట్కి వెళ్తున్నాం. అయితే పిల్లలు తీసుకొస్తున్నారమ్మా. పిల్లలు వస్తున్నారు. చెప్పకుండా సర్ప్రైజ్ చేద్దాం అనుకున్నాం. సుధాకర్కి నోరు ఆగదు కదా, బాబాయ్కి చెప్పేశాడు. బాబాయ్ ఫోన్ చేసి చెప్పేశాడు. దుబాయ్ వస్తున్నారు. వీళ్ళు వెళ్తున్నారు. ఏం చేస్తున్నారు? ఏం చేస్తున్నారు అత్త? హన్విగో హాయ్ చెప్పు నానికి. హన్వి హాయ్ చెప్పు నానికి. ఇండియా వస్తున్నావు? ఇండియా ఇండియా వస్తున్నాం. ఇండియా హలో అత్త, నెట్ లేదు, కట్ అయిపోతుంది. కార్లో ఉన్నాం, ఎయిర్పోర్ట్కి వెళ్తున్నాము. లండన్లోనే. ఇండియా వస్తున్నాం. పిల్లల్ని తీసుకొని పనితో ఆపరేషన్ చేయించేస్తాం. ఇంకా ఎయిర్పోర్ట్కి వచ్చే దారిలోనే అందరికీ చెప్పేశాను. సో చూసారు కదా అందరి రియాక్షన్ ఎలా ఉందో. మ్యాక్స్ వాళ్ళు మార్నింగ్ వరకు అందరికీ మేము దుబాయ్ వెళ్తున్నామని తెలుసు, ఇండియా వెళ్తున్నామని అసలు ఎవరికీ తెలియలేదు. దట్టు పిల్లల్ని తీసుకొని వస్తున్నామని. యూకే టు ఇస్తాన్బుల్, ఇస్తాన్బుల్ టు షార్జా వెళ్తున్నాము. ఈ 2 ఫ్లైట్స్ చేంజ్ అయ్యి మేము షార్జాలో దిగే టైంకి షార్జా టైం ప్రకారం 3:30 అవుతుంది నైట్. must be reported to the cabin crew immediately. We would like to remind you that smoking of any kind, including electronic cigarettes, is not permitted. I already win, guys. ఒక ట్రిప్ లో నేను అక్కడికి వెళ్ళిపోతున్నాను చూసి. ఎవరు విన్నా? నా 6th సెన్స్ రాంగ్ చెప్పింది. కాసేపు ఆడుకున్న తర్వాత మా పిల్లలతో నేనైతే పడుకున్నాను. ఈ గ్యాప్లో మా పిల్లలు నా ఫోన్ తీసుకొని వీడియోస్ చేసేసారు. ఫ్లైట్లో వాళ్ళు ఇచ్చే ఫుడ్తో పాటు వెట్ వైప్స్ ఇస్తారు కదా హ్యాండ్స్ క్లీన్ చేసుకోవడానికి. ఆ వైప్స్తో మా చిన్న పాప చూడండి హ్యాండ్స్ క్లీన్ చేసుకోకుండా తన ఐప్యాడ్ క్లీన్ చేసేస్తుంది. ఇస్తాన్బుల్లో అయితే సేఫ్గా ల్యాండ్ అయిపోయాము. అప్పటికే చాలా టైర్డ్ అయిపోయాము. ఇస్తాన్బుల్లో 1.5 అవర్ వరకు కొంచెం గ్యాప్ ఉంది నెక్స్ట్ ఫ్లైట్కి వెళ్ళటానికి. ఇస్తాన్బుల్ ఎయిర్పోర్ట్ కూడా చాలా బాగుంటుంది. ఫ్లైట్లో ఇచ్చిన ఫుడ్ అంతగా లైక్ అవ్వలేదు. సో ఇస్తాన్బుల్ ఎయిర్పోర్ట్లో ఫుడ్ తీసుకొని మళ్ళీ అగైన్ మేము షార్జాకి ఫ్లైట్ ఎక్కేసాము. ఆల్రెడీ లేట్ నైట్ అయిపోవడం వల్ల చాలా టైర్డ్ అయిపోయాము. ఫుల్ నిద్ర కూడా వస్తుంది. పిల్లలు కూడా చాలా టైర్డ్ అయిపోయారు. ఫ్లైట్ లో అయినా పడుకుందాం అంటే అస్సలు పడుకోనివ్వలేదు. ఫ్రీగా ఎవరో ఒకరు అటు వెళ్ళడం ఇటు వెళ్ళడం, లైట్స్ ఆన్ చేయడం, చాలా చిరాగ్గా అయింది జర్నీ అంతా. ఫ్లైట్ అయితే షార్జాలో ల్యాండ్ అవడానికి రెడీగా ఉంది. చూడండి నైట్ వ్యూ చాలా బాగుంది కదా. ఫైనల్గా షార్జా ఎయిర్పోర్ట్ లోపలికి అయితే వచ్చేసాము. ఇప్పుడు దుబాయ్లో టైం నైట్ 3:30 అయింది. మేము బుక్ చేసుకున్న రూమ్ ఆఫ్టర్నూన్ 12కి హ్యాండ్ ఓవర్ చేస్తారు. బట్ ఇప్పుడు మేము ఆల్రెడీ 3:30కి దిగేసాము. సో ఇప్పటి నుంచి 12 వరకు ఉండాలి అంటే చాలా కష్టం. రూమ్ వచ్చేసి దుబాయ్లో తీసుకున్నాము. మేము షార్జాలో ల్యాండ్ అయ్యాము. ఇక్కడ నుంచి దుబాయ్ వెళ్ళడానికి ఆల్మోస్ట్ 1.5 to 2 hours జర్నీ పడుతుంది. డిపెండ్స్ ఆన్ ట్రాఫిక్. సో ఎంత చూసుకున్నా మార్నింగ్ 5 వల్ల అయ్యేసరికి దుబాయ్ రీచ్ అయిపోతాము. సో అప్పటి నుంచి 12 వరకు పిల్లలతో బయటే ఉండాలంటే చాలా కష్టం కాబట్టి 1 డేకి ఇంకొక రూమ్ తీసుకున్నాము. జస్ట్ కాస్త పడుకొని రిలాక్స్ అయ్యి 12 o'clockకి మాకు మేము బుక్ చేసుకున్న రూమ్ ఇచ్చే వరకు ఇక్కడ ఉండి తర్వాత అక్కడికి వెళ్ళిపోదామని జస్ట్ 1 డేకి రూమ్ తీసుకున్నాము. 1 డే అంటే 1 డే కూడా కంప్లీట్ గా ఉండము. 5 to 6 hours ఉంటాం అంతే. బట్ పిల్లలతో కాబట్టి ఇబ్బంది పడతాం కాబట్టి తీసేసుకున్నాము. ఆ 1 డే కంప్లీట్ గా ఉండకపోయినా కూడా చాలా ఎక్కువ మనీ పే చేయించుకున్నారు. ఆ రూమ్స్ కూడా మాకు దొరకలేదు. ఆ టైంలో చాలా ఇబ్బంది అయిపోయింది. 2-3 ప్లేసెస్ సెర్చ్ చేసి అలా తీసుకున్నాము.
మాక్సిమం అందరూ ప్రీ బుకింగే ఉంటుంది. మేము సడన్ గా వెళ్ళి అడిగేసరికి అసలు ఎక్కడ అవైలబిలిటీ లేవు. ఫైనల్ గా లక్కీగా మాకు ఒక రూమ్ అయితే దొరికింది. రూమ్ కి చేతికి ఇచ్చేసరికి ప్రాణం లేచి వచ్చినట్టు అనిపించింది. ఇంకా వెళ్ళంగానే హ్యాపీగా పడుకుంటూ పోయాము అందరం. పడుకొని లేచాక ఫ్రెష్ అయ్యి బ్రేక్ఫాస్ట్ తిని మేము తీసుకున్న రూమ్ దగ్గరికి అయితే వెళ్ళిపోయాము. ఆ రూమ్ చాలా బాగుంటుంది. బుర్జ్ ఖలీఫాకి చాలా దగ్గరగా ఫౌంటైన్ షో కూడా కనిపిస్తుంది అక్కడ నుంచి. కమింగ్ వీడియోస్ లో అన్ని నేను మీతో షేర్ చేసుకుంటాను. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వీడియోని లైక్ చేయండి, నా ఛానల్ని ఫాలో చేయండి.